హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో ఏంటంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అనమాట. అవుట్ఫిట్ని స్క్రాచ్ నుంచి ఎలా డిజైన్ చేశాను అనేది మీకు చూపిస్తాను. నా బర్త్డే వస్తుంది, సో నేను ఒక అవుట్ఫిట్ని అయితే డిజైన్ చేసుకుందాము అని స్టార్ట్ అయ్యాను. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట, ఈ అవుట్ఫిట్ ఎలా వస్తుంది అని. నాకు ఒక రెఫరెన్స్ అంతా నేను మైండ్లో ఉంది. సో వెళ్ళాలన్నమాట, వెళ్ళాక డిసైడ్ అవ్వాలి. సో ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అన్నీ కూడా నేను డిసైడ్ అయ్యే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది అన్నీ మీకు చూపిస్తాను. ఇవాళ నేను కడపకు వెళ్తున్నా అనమాట. అక్కడైతే నాకు అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా ఈజీగా అవైలబుల్లో ఉంటాయి, ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్లు నేను ఇలా కడపకైతే స్టార్ట్ అయిపోయాను. చూడాలి ఈసారి బర్త్డే అవుట్ఫిట్ ఎలాంటిది సెలెక్ట్ చేసుకోబోతున్నాను అనేది. సీక్వెన్స్ వర్క్, ఫుల్ చమ్కీ అలా కాకుండా సింపుల్గా డిజైన్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. చూడాలి అది ఎలా ఉండబోతుందో. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాను వీడియోలోకి. ఇక్కడైతే నేను శ్రీ నర్మదా మ్యాచింగ్ సెంటర్ అని ఉంది కదా, ఇక్కడికైతే వచ్చేసాను ఈ షాప్లోకి. చాలా ఫ్యాబ్రిక్ కలెక్షనే ఉంటుందన్నమాట ఈ స్టోర్లో, అందుకే ఇక్కడికైతే వచ్చేసా. చూడండి, చాలా మంచి ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఉంటుందన్నమాట. ప్రతిదీ డిజైనర్ వేర్, సింపుల్ వేర్ అన్నీ కూడా. సో ఈ ఫ్యాబ్రిక్ నాకు బాగా అనిపించింది, బట్ నాది రెఫరెన్స్ ఇది కాదు కాబట్టి సో నేను ఏదైతే దాన్ని టచ్ చేయలేదు. ఫస్ట్ అయితే ఇలా ట్రై చేసా, ఇలా సీక్వెన్స్తో ఒకసారి ట్రై చేద్దామని. సీక్వెన్స్ వద్దనుకున్నాం కదా, సో మళ్ళీ సైడ్ అయిపోయాను అనమాట, సీక్వెన్స్ది వద్దు అన్నట్లు. సో తర్వాత ఇలా నా ఫ్యాబ్రిక్ నాకు మైండ్లో ఉంది అన్నాను కదా, ఇలాంటి ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. సో అలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ చెక్ చేశాను అనమాట. అలా చెక్ చేసి ఫైనల్గా ఇదైతే నేను తీసుకున్నా. ఈ కలర్ నాకు ఇది ఎలిఫెంట్ షేడ్ అంటారు కదా, అలా వచ్చింది. సో అలా అయితే నేను తీసుకున్నాను. ఇది నేను ఇంకా ఏమేమి తీసుకున్నాను ఏంటి అని నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నా ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది అనమాట. ఇది ప్లెయిన్ది అనమాట. ప్లెయిన్ శారీ తీసుకున్నాను కదా, చూపించాను. ఇలా ప్లెయిన్ది తీసుకొని ప్లెయిన్ శారీ ఇలా డ్రెస్ అయితే డిజైన్ చేయించాను. చూడండి, ఇలా హ్యాండ్స్కి వచ్చేసి చిన్న పఫ్స్ లాగా పెట్టించేసాను అనమాట, చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇలా పఫ్స్ పెట్టించేసి. అండ్ దీనికేమో పైపింగ్ ఇచ్చాను అనమాట ఈ కలర్ది. ఈ కలర్ ఎందుకు చూసాను, ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే కొంచెం లైట్ డార్క్ షేడ్ కొంచెం వెళ్తే బాగుంటుంది అనిపించింది. సో ఇలా పైపింగ్ ఇచ్చేసా. దానికి హ్యాంగింగ్స్ వచ్చి అలా ఇచ్చేసాను అనమాట. ముందరైతే ఇలా ప్రిన్సెస్ కట్తో కట్ చేయించేసాను. ప్రిన్సెస్ కట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా అనిపించింది. జస్ట్ నాకు ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చి 400 రూపీస్ మాత్రమే పడింది అనమాట. అండ్ దుపట్టా వచ్చేసరికి ఈ కలర్లో తీసుకున్నాను, అందుకే డ్రెస్కి మొత్తం ఆ కలర్ పైపింగ్ అండ్ హ్యాంగింగ్స్ అలా ఇచ్చేసాను. సో ఈ రెండు కాంబినేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ పైన ఈ మిర్రర్స్ రావడం వల్ల దుపట్టా మీదే ఇంకా చాలా ఎలిగెంట్ లుక్ వచ్చిందనమాట. ఆ దుపట్టాకి ఆ డ్రెస్కి. దుప్పట్టా వచ్చేసరికి 500 రూపీస్ పడింది. అండ్ దీని లైనింగ్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడింది అనమాట. టోటల్ ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కాస్ట్ నాకు 1000 రూపీస్కి అయితే వచ్చేసింది వితౌట్ స్టిచ్చింగ్. అండ్ నేను నెక్స్ట్ తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలాంటి ప్లెయిన్ ఫ్యాబ్రికే. ఈసారి అన్నీ ప్లెయిన్లోనే వెళ్ళాను, బట్ ఫ్యాబ్రిక్స్ అయితే కొంచెం ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఉంది, బట్ అన్నీ కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్సే. ఫస్ట్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట. ఇది చూడగానే నచ్చేసింది ఈ కలర్. నాకు అసలు ఐడియా కూడా లేదు ఇలా తీసుకోవాలని. సో నచ్చేసి ఇలా తీసుకున్నాను. ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని దీనికి సో లేస్ అయితే అటాచ్ చేయించాను. ఇది కూడా అక్కడే తీసుకున్నా దగ్గరలో. సో ఈ లేస్ అండ్ ఈ ఫ్యాబ్రిక్కి చాలా బాగా సూట్ అయిందనమాట. ఇలా గోల్డ్ కలర్లో వెళ్ళాను, దీనికి ఇది బాగా అనిపించింది నాకు. ఈ లేస్ వచ్చేసి అరౌండ్ 300 పడింది అనమాట. రోల్ 9 మీటర్స్ రోల్ వస్తుంది. సో అలా స్టిచ్ చేయించా. దానికేమో ఇలా బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే పేర్ చేశాను. ఇది కూడా అక్కడే తీసుకున్నా ఈ బ్లౌజ్ కూడా. సో ఇలా అయితే డిజైన్ చేశాను. ఈ రెండు కూడా నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించేసాయి. ఇదైతే నేను మీటర్ తీసుకున్నాను బ్లౌజు, ఎల్బో వరకు పెట్టిద్దాం అన్నట్లు ఇలా తీసుకున్నాను అనమాట. ఇవి రెండు కూడా బాగా మ్యాచ్ అయింది. సో ఈ ఫ్లవర్స్ అంతా ఆ శారీకి మ్యాచ్ అయింది కదా. సో ఇది మీటర్ నాకు 700-750 పడింది అనమాట. సో వితౌట్ స్టిచ్చింగ్ నేను చెప్తున్న కాస్ట్, ఇదంతా ఫ్యాబ్రిక్ కాస్ట్ అనమాట. ఇంకొకటి నాకు బాగా ఇష్టపడి తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇదే అనమాట. సో ఇలా లైట్ వెయిట్లో, బట్ ఇది 2 షేడ్స్ వచ్చింది. సో ఇది
సో ఇలా కిందేమో ఒక కలరు, పైనేమో ఒక షేడ్ వచ్చిందనమాట. దీనికి కూడా ఇలానే లేస్ అటాచ్ చేయించాను. ఇంతకుముందు చూపించిన శారీ ఎలా ఉందో అలాగే. సో బట్ దీనికైతే నేను లైట్ గ్రీన్ కలర్లో వెళ్ళానమాట. ఐ మీన్ సిల్వర్ కలర్లో వెళ్ళా. ఈ లేస్ వచ్చేసి ఇక మొత్తము ఇది కూడా అక్కడే తీసుకున్నాను. నేను 9 మీటర్స్ అని చెప్పాను కదా, ఇది కూడా నాకు 350 300 అలా పడిందనమాట కాస్ట్ వచ్చేసరికి. ఈ శారీ మాత్రం 400 పడింది. అండ్ అలాగే ఇది మాత్రం నాకు 350 పడిందనమాట లేస్. అండ్ అలాగే దీనికి బ్లౌజ్ ఇలా మ్యాచ్ చేశాను. బ్లౌజ్ అయితే ఇలా సీక్వెన్స్ వర్క్తో తీసుకున్నా. సో ఇలా డిజైనర్ వర్క్ లాగా వచ్చిందనమాట. ఇది నాకు 400 పర్ మీటర్ పడింది. సో ఈ రెండు చూడగానే నాకు బాగా అనిపించాయి, మ్యాచ్ అయిపోతుంది అన్నట్లు ఇలా తీసుకొని బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించాను అనమాట. ఇలా హై నెక్ అయితే పెట్టించేసి ప్రిన్సెస్ కట్ ఇప్పించేసాను. ఇది కూడా నేను ఫుల్ హ్యాండ్సే వెళ్ళాను అనమాట. ఇందాక వెళ్ళిపోది ఫస్ట్ డ్రెస్ అయితే ఫుల్ హ్యాండ్స్ కదా అలా. సో బ్యాక్ అయితే ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసి వెనకాల చిన్న పాట్ నెక్ లాగా అయితే ఇచ్చేసాను అనమాట. బ్యాక్ ఓపెన్ పెట్టించేసి ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. అంతే అండి, ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ ఫ్యాబ్రిక్స్లో అంటే ఈ చూపించిన అవుట్ఫిట్స్లో మీకు ఏ అవుట్ఫిట్ బాగా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఫ్యాబ్రిక్స్లో కానీ ఏమైనా డీటెయిల్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను మీకు షేర్ చేస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇలా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మనమే ఓన్గా డిజైన్ చేసుకొని వేర్ చేసినప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.